అందరికీ నమస్కారం. రేపు ఉగాది అంటే మన తెలుగు సంవత్సరాలలో మళ్ళీ కొత్త సంవత్సరం మొదలవబోతుంది. ఉగాది అంటే షడ్రుచులతో చేసుకునే ఉగాది పచ్చడి, పిండి వంటలు, కొత్త బట్టలు, వీటితో పాటుగా రైతులు వారి వ్యవసాయ పనిముట్లతో కొత్తగా మళ్ళీ వ్యవసాయ పనులు మొదలు పెట్టడానికి ఈ రోజుని మంచి రోజుగా భావించి వాళ్ళ పనులు మొదలు పెడతారు. అయితే మనకి ప్రతి ఇంగ్లీషు సంవత్సరాల్లో కాకుండా ఇంగ్లీష్ సంవత్సరాలు ఏంటంటే అంకెల లెక్క ప్రకారం 2024, 25 ఆ విధంగా మనం చెప్పుకుంటాం. కానీ మన తెలుగు సంవత్సరాలకు ఒక ప్రత్యేకత ఉందండి. ప్రతి సంవత్సరానికి ఒక పేరుంది. ఇప్పుడు రాబోయే ఉగాది తర్వాత మనం వచ్చే కొత్త సంవత్సరంలో పేరు విశ్వావసునామ సంవత్సరం. అంటే అంతకుముందు ఇప్పుడు జరుగుతున్నది క్రోధినామ సంవత్సరం, రాబోయేది విశ్వావసునామ సంవత్సరం. ఈ విధంగా 60 సంవత్సరాలు ఉంటాయని మనందరికీ తెలుసు. కానీ ఈ 60 సంవత్సరాలు వెనుకున్న కథ ఏంటో మీకు ఎవరికైనా తెలుసా? నేను కూడా ఈ మధ్యనే తెలుసుకున్నాను. ఒకరోజు ఆ కథ ఏంటో చెప్తాను, వినండి. ఒకరోజు నారద మహర్షి విష్ణుమూర్తిని దర్శించుకొని, అయ్యా విష్ణుమూర్తి, నీ మాయ మాత్రం నా దగ్గర పనిచేయదు అన్నాడు. అనగానే విష్ణుమూర్తి చిరునవ్వు నవ్వి, ఆ ఎదురుగా ఉన్న కొలంలో స్నానం చేసిరా అని పంపిస్తాడు. ఆ కొలంలో స్నానం చేయడానికి వెళ్ళి అందులో మునిగ్గానే నారద మహర్షి ఒక అందమైన స్త్రీగా మారిపోయి తన గత జన్మ అంతటిని మర్చిపోతాడు అనమాట. ఆ అందమైన స్త్రీని ఒక రాజు మోహించి వివాహం చేసుకుంటాడు. కాలక్రమంలో వారికి 60 మంది సంతానం కలుగుతారు. కలిగింది. అప్పుడు వాళ్ళెంతో ఆనందంగా ఉంటుండగా ఆ రాజు ఒకసారి యుద్ధానికి వెళ్తూ తన 60 మంది కొడుకుల్ని కూడా తనతో పాటు యుద్ధానికి తీసుకెళ్ళినప్పుడు ఆ యుద్ధంలో వాళ్ళందరూ కూడా మరణిస్తారనమాట. అప్పుడు నారద మహర్షికి, అంటే స్త్రీ రూపంలో ఉన్న నారదునికి చాలా బాధ కలుగుతుంది. బాధ కలిగి విష్ణుమూర్తిని ప్రార్థిస్తాడు. ప్రార్థించినప్పుడు విష్ణుమూర్తి అడుగుతాడు, నారద, నీ గత జన్మను మర్చిపోయావా అని. అంటే, స్వామి ఇదంతా నీ మాయ, సరే, కానీ ఒక స్త్రీగా ఒక తల్లిగా ఉన్న నేను ఈ నా బిడ్డలను కోల్పోయిన బాధని భరించలేకపోతున్నాను, వాళ్ళని మళ్ళీ నాకు తిరిగి ఇయ్యి అని అడుగుతాడు. అంటే, సరే, నీ 60 మంది బిడ్డలకి 60 పేర్లు పెట్టి వాటినే ప్రతి ఒక్క సంవత్సరానికి ఒక పేరుగా నిర్ణయిస్తే నీ బిడ్డలు ఎప్పుడూ కూడా అలాగ నీ ముందే ఉన్నట్లు ఉంటుంది అని చెప్పినప్పుడు నారద మహర్షి విష్ణుమూర్తికి నమస్కరించి, నీ మాయను తప్పించుకోవడం ఎవరి వలన కాదు స్వామి, నేను చేసిన తప్పును ఒప్పుకుంటున్నాను అని నమస్కరిస్తాడనమాట. సో ఈ విధంగా ప్రభావతో మొదలుపెట్టి 60 సంవత్సరాలు జరుగుతాయి. 60 సంవత్సరాల తర్వాత మళ్ళీ మొదటి సంవత్సరం పేరు ప్రభావం వస్తుంది. ఆ విధంగా వచ్చే 60 సంవత్సరాల్లో ఈ సంవత్సరము విశ్వావసునామ సంవత్సరం అనమాట. ఈ విశ్వావసునామ సంవత్సరంలో ప్రతి వారు చక్కగా ఉదయాన్నే ఉగాది పచ్చడి తిని భగవత్ ప్రార్థన చేసుకొని కొత్త బట్టలు ధరించి పంచాంగ శ్రవణం విని మనకు రాజపూజ్యం ఎంత, అవమానం ఎంత, ఆదాయం ఎంత, వ్యయం ఎంత, అన్ని విషయాలు తెలుసుకొని మనం కూడా మళ్ళీ రాబోయే సంవత్సరం గురించి అందమైన ఆలోచనలతో మంచి జరగాలని కోరుకుంటూ, మనకే కాదు ప్రతి ఒక్కరికి కూడా మంచి జరగాలని కోరుకుంటూ ఆనందంగా గడుపుకుందామండి. అందరికీ ఉగాది శుభాకాంక్షలు. నమస్కారం.